ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం జలవనరులు. ఇందులో 47 నుంచి 59వ పేజీ వరకు ఏది అనేక ప్రాంతాల పంటల సరళిని మార్చడంతో రైతులు నీటి ఆధారిత మరియు వాణిజ్య పంటల వైపుకు మారారు. నీటిపారుదల. ఏది అంటే నీటిపారుదల అనేక ప్రాంతాల పంటల సరళిని మార్చడంతో రైతులు నీటి ఆధారిత మరియు వాణిజ్య పంటల వైపుకు మారారు. ఏది మృతికా లవణీయతను పెంచడం వంటి గొప్ప పర్యావరణ పరిణామాలను కలిగి ఉంది. అదే సమయంలో ధనిక భూస్వాములు భూమి లేని పేదల మధ్య అంతరాన్ని పెంచుతూ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చిందంటే నీటిపారుదల. ఏది మృత్తికా లవణీయతను పెంచడం వంటి గొప్ప పర్యావరణ పరిణామాలను కలిగి ఉంది. అదే సమయంలో ధనిక భూస్వాములు భూమి లేని పేదల మధ్య అంతరాన్ని పెంచుతూ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చిందంటే నీటిపారుదల. ఆనకట్టలోని జలాల నుండి వివిధ ఉపయోగాలు ప్రయోజనాలను ఆశించేటువంటి ప్రజల మధ్య ఏవి గొడవలు సృష్టించాయంటే ఆనకట్టలు. ఆనకట్టలలోని జలాల నుండి వివిధ ఉపయోగాలు ప్రయోజనాలను ఆశించేటువంటి ప్రజల మధ్య ఏవి గొడవలు సృష్టించాయంటే ఆనకట్టలే గొడవలు సృష్టించాయి. ముఖ్యంగా కరువు సమయంలో పట్టణ ప్రాంతాల నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఏ నదీ పరివాహక రైతులు ఆందోళన చేయడమే కాక దాదాపు అల్లర్లు సృష్టించారు. గుజరాత్లోని సబర్మతి నది పరివాహక రైతులు. ముఖ్యంగా కరువు సమయంలో పట్టణ ప్రాంతాల నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఏ నదీ పరివాహక రైతులు ఆందోళన చేయడమే కాక దాదాపు అల్లర్లు సృష్టించారంటే గుజరాత్లో సబర్మతి నది పరివాహక రైతులు. ఏ పథకాల నిర్మాణ ఖర్చులు మరియు వాటి ప్రయోజనాలను పంచుకోవడంలో అంతర్రాష్ట్ర జల వివాదాలు కూడా సర్వసాధారణమవుతున్నాయి. బహుళార్థ సాధక పథకాల. ఏ పథకాల నిర్మాణ ఖర్చులు మరియు వాటి ప్రయోజనాలను పంచుకోవడంలో అంతర్రాష్ట్ర జల వివాదాలు కూడా సర్వసాధారణమవుతున్నాయి అంటే బహుళార్థ సాధక పథకాల నిర్మాణ ఖర్చులు. మీకు తెలుసా? ఏ ప్రభుత్వాల అభ్యంతరాలు లేవనెత్తడం వలన కృష్ణా గోదావరి వివాదం తలెత్తిందని మీకు తెలుసా? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఏ ప్రభుత్వాల అభ్యంతరాలు లేవనెత్తడం వలన కృష్ణా గోదావరి వివాదం తలెత్తిందని మీకు తెలుసు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించింది. ఇది దిగువకు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల వ్యవసాయం పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటే మహారాష్ట్ర కోయిన వద్ద. ఏ వివాదం? ఈ వివాదం అంటే కృష్ణా జలాల వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించింది. ఇది దిగువకు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివలన వ్యవసాయం పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. ఇక్కడ భారతదేశంలో ఉండే నదులు వాటిపై ఉండే ఆనకట్టలు ఇచ్చారు. ఒకసారి ఈ పటాన్ని అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉంది కూడా చూడండి. ఇక్కడ రాణా ప్రతాప్ సాగర్, లేకపోతే ఇక్కడ నాగార్జున సాగర్, ఇక్కడ చూసారు కృష్ణానది నాగార్జున సాగర్, ఇవన్నీ హీరాకుడ్ డ్యామ్, మహానది ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ డ్యామ్లన్నీ ఏవి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాజెక్టులకు ఏ ప్రయోజనం కోసం నిర్మించారో వాటిని సాధించలేకపోవడం వల్ల చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరదల నియంత్రణకు నియమించిన ఆనకట్టలు జలాశయాల్లో దేని కారణంగా వరదలకు గురవడంతో హాస్యాస్పదంగా మారుతున్నవంటే పూడిక. ప్రాజెక్టులను ఏ ప్రయోజనం కోసం నిర్మించారో వాటిని సాధించలేకపోవడం వల్ల చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరదల నియంత్రణకు నిర్మించిన ఆనకట్టలు జలాశయాలలో దేని కారణంగా వరదలకు గురవడంతో హాస్యాస్పదంగా మారుతున్నవంటే పూడిక. భారీ వర్షాల సమయంలో వరదలను నియంత్రించడంలో ఏవి చాలా వరకు విఫలమయ్యాయంటే పెద్ద ఆనకట్టలు. భారీ వర్షాల సమయంలో వరదలను నియంత్రించడంలో ఏవి చాలా వరకు విఫలమయ్యాయంటే పెద్ద ఆనకట్టలు. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టలను నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఎంత ఉధృతమైందో మీరు చూసి లేదా చదివి ఉండవచ్చు అంటే 2006లో. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఎంత ఉధృతమైందో మీరు చూసి లేదా చదివి ఉండవచ్చు అంటే 2006లో. ఏవి ప్రాణ ఆస్తి నష్టాలు కలిగించడమే కాకుండా విస్తృత నేల కోతకు దారితీస్తాయంటే వరదలు. ఏవి ప్రాణ ఆస్తి నష్టాలు కలిగించడమే కాకుండా విస్తృత నేల కోతకు దారితీస్తాయంటే వరదలు. వరద మైదానంలో అవక్షేపాలు చేరడం వలన వాటిలోని సహజ ఎరువుగా చెప్పబడి ఏది తగ్గిపోతుందంటే సిల్ట్. ఇక్కడ సిల్ట్ అంటే మెత్తని ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రీయ పదార్థాలతో నిక్షేపమైన నేల. వరద మైదానాల్లో అవక్షేపాలు చేరడం వల్ల వాటిలో సహజ ఎరువుగా చెప్పబడి ఏది తగ్గిపోతుందంటే సిల్ట్ అనేది తగ్గిపోతుంది. సిల్ట్ అంటే ఇక్కడ మెత్తటి ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రీయ పదార్థాలతో నిక్షేపమైన నేల, దాన్ని సిల్ట్ అంటారు. ఇది ఏ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంటే భూసార క్షీణత. ఇది ఏ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంటే భూసార క్షీణత. ఏ పథకాలు భూకంపాలకు కారణమే కాకుండా జల సంక్రమిత వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి అంటే అధిక నీటి వినియోగం వల్ల తెగుళ్ళు మరియు కాలుష్యం పెరుగుతుందంటే బహుళార్థ సాధక పథకాలు. ఏ పథకాలు భూకంపాలకు కారణమే కాకుండా జల సంక్రమిత వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి, అధిక నీటి వినియోగం వల్ల తెగుళ్ళు మరియు కాలుష్యం కూడా పెరుగుతుందంటే బహుళార్థ సాధక పథకాలు.
వర్షపు నీటి సంరక్షణ. బహుళార్థ సాధక పథకాలపై ఉన్న ప్రతికూలతలు, పెరుగుతున్న వ్యతిరేకతల కారణంగా సామాజికంగా, ఆర్థికంగా మరియు పర్యావరణ పరంగా ఏ పద్ధతి ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని చాలామంది భావిస్తున్నారంటే నీటి సంరక్షణ పద్ధతి. బహుళార్థ సాధక పథకాలపై ఉన్న ప్రతికూలతలు, పెరుగుతున్న వ్యతిరేకతల కారణంగా సామాజికంగా, ఆర్థికంగా మరియు పర్యావరణ పరంగా ఏ పద్ధతి ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని చాలామంది భావిస్తున్నారంటే నీటి సంరక్షణ పద్ధతి. ప్రాచీన భారతదేశంలో అధునాతన నీటిపారుదల నిర్మాణాలతో పాటు ఏ విధానం ఉండేదంటే అసాధారణ నీటి సంరక్షణ విధానం. ప్రాచీన భారతదేశంలో అధునాతన నీటిపారుదల నిర్మాణాలతో పాటు ఏ విధానం ఉండేదంటే అసాధారణ నీటి సంరక్షణ విధానం. ప్రజలకు వర్షపాతం మరియు నేల రకాల గురించి లోతైన అవగాహన ఉండేది మరియు వారు స్థానిక పర్యావరణ పరిస్థితులకు, వారి నీటి అవసరాలకు అనుగుణంగా వేటిని సేకరించేందుకు విస్తృతమైన సాంకేతికను అభివృద్ధి చేశారంటే వర్షపు నీరు, భూగర్భ జలాలు, నది నీరు మరియు వరద నీటిని సేకరించేందుకు. ప్రజలకు వర్షపాతం మరియు నేల రకాల గురించి లోతైన అవగాహన ఉండేది మరియు వారు స్థానిక పర్యావరణ పరిస్థితులకు, వారి నీటి అవసరాలకు అనుగుణంగా వేటిని సేకరించేందుకు విస్తృతమైన సాంకేతికను అభివృద్ధి చేశారు. వర్షపు నీరు, భూగర్భ జలాలు, నది నీరు మరియు వరద నీటిని సేకరించేందుకు. పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలు నిర్మించారంటే గల్స్ లేదా కుల్స్ వంటి నీటి మళ్లింపు మార్గాలు. పశ్చిమ హిమాలయాల పర్వత ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలు నిర్మించారంటే గల్స్ లేదా కుల్స్ వంటి నీటి మళ్లింపు మార్గాలను. ముఖ్యంగా రాజస్థాన్లో తాగునీటి నిల్వ చేయడానికి ఏ పద్ధతి సాధారణంగా ఆచరించబడుతోందంటే పైకప్పు వర్షం నీటి సంరక్షణ పద్ధతి. ముఖ్యంగా రాజస్థాన్లో తాగునీటిని నిల్వ చేయడానికి ఏ పద్ధతి సాధారణంగా ఆచరించబడుతుందంటే పైకప్పు వర్షం నీటి సంరక్షణ పద్ధతి. బెంగాల్లోని వరద మైదానాలను ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు ఏం అభివృద్ధి చేశారంటే వరద కాలువలను. బెంగాల్లోని వరద మైదానంలోని ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు ఏమి అభివృద్ధి చేశారంటే వరద కాలువలను అభివృద్ధి చేశారు. తర్వాత వరదలు తీసుకోవలసిన ప్రాథమిక భద్రతా చర్యలు లేదా జాగ్రత్తలు. వరదల సమయంలో తాజా వాతావరణ సమాచారం, వరద హెచ్చరికల కోసం రేడియో లేదా టీవీలను చూడండి, సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి ఈ వరదల సమయంలో. అలాగే ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ని తయారు చేయండి. అందులో పోర్టబుల్ రేడియో ట్రాన్సిస్టర్, టార్చ్, స్పేర్ బ్యాటరీలు, అవసరమైన మందులతో పాటు ప్రథమ చికిత్స పెట్టే ఓఆర్ఎస్ పొడి, ఆహార పదార్థాలు, త్రాగునీరు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఉండేలా చూసుకోమంటారు. మీ ఇంట్లో హరికేన్ దీపము, తాళ్ళు, రబ్బరు గొట్టాలు, గొడుగు, వెదురు కర్ర ఉంచుకోండి. అవి ఉపయోగపడవచ్చు వరదల సమయంలో. మీ నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలు మొదలైన వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచండి. వరదలు సంభవించినట్లయితే మీ కుటుంబ సభ్యులు మరియు పశువులతో పాటు సహాయక శిబిరాలు, తరలింపు కేంద్రాలు, ఎత్తైన ప్రాంతాల వంటి సురక్షిత ప్రాంతాలకి చేరుకోమంటున్నారు వరదల సమయంలో. మీ ఇంటి నుండి బయలుదేరే ముందు విద్యుత్ మరియు గ్యాస్ కనెక్షన్లు కట్టేయండి. ఇది కూడా వరదల సమయంలో చేయాల్సిన జాగ్రత్తలు. వరదల సమయంలో వరద నీటిలోను ప్రవేశించవచ్చు, అది ప్రమాదకరం కావచ్చు. వరద నీటిలో లేదా సమీపంలో ఆడుకోవడానికి పిల్లలను అనుమతించవద్దు. మురికి నీటి కాలువలు, గుంటలు, కాలువలు, కలవట్టులు మొదలైన వాటికి దూరంగా ఉండండి. పాముల పట్ల జాగ్రత్తగా ఉండండి. వరదల సమయంలో పాము కాట్లు సాధారణం. విద్యుత్ ఘాతను నివారించడానికి విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉండండి. తడి విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దు. ఉపయోగించే ముందు వాటిని తనిఖీ చేయండి. తాజాగా వండిన మరియు పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచండి. కాచి వడబోసిన త్రాగునీటిని వాడండి. మీ ఇంటి సమీపంలోని అన్ని కాలువలను, గుంటలను శుభ్రంగా ఉంచండి. నిల్వ ఉన్న నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను పుట్టించగలదు. అనారోగ్యం కలిగితే వైద్య సహాయం తీసుకోండి. పరిసరాలను క్రిమిరహితంగా చేయడానికి బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉపయోగించండి. శుష్క, ఉపశుష్క ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను ఏ నిర్మాణాలుగా మార్చారంటే వర్షాధార నిల్వ నిర్మాణాలుగా. శుష్క, ఉపశుష్క ప్రాంతాలలోని వ్యవసాయ క్షేత్రాలను ఏ నిర్మాణాలుగా మార్చారంటే వర్షాధార నిల్వ నిర్మాణాలుగా. ఈ నిల్వ చేయబడిన నీరు ఏ నేలను తేమగా ఉండేటట్లు చేస్తుందంటే జైసల్మేర్లోని ఖాదిన్స్, రాజస్థాన్ ఇతర ప్రాంతాలు జోహర్స్ నేలను. ఈ నిల్వ చేయబడిన నీరు ఏ నేలను తేమగా ఉండేటట్లు చేస్తుందంటే దాన్ని జైసల్మేర్లోని ఖాదిన్స్, రాజస్థాన్లోని ఇతర ప్రాంతాలను జోహర్స్ నేలను తేమగా ఉండేటట్లు చేస్తుంది ఈ నిల్వ చేయబడిన నేల. నిరుపయోగమైన బావి ద్వారా పునఃభర్తీ అంటే నీటి యొక్క పునర్భర్తీ, రీఛార్జ్ చేయడం. పైకప్పు వర్షపు నీటిని పీవీసీ పైపు ద్వారా సేకరించాలి. ఇసుక మరియు ఇటుకలను ఉపయోగించి శుద్ధి చేయాలి. భూగర్భ పైపు అత్యవసర వినియోగం కోసం నీటిని సంపు వద్దకు తీస్తుంది. సంపు నుండి అదనపు నీటిని బావిలోకి తీసుకుంటారు. బావిలోని నీరు భూగర్భ నీటిని పునరుద్ధరిస్తుంది. బావి నుండి నీటిని మనం తీసుకోవచ్చు. నిరుపయోగమైన బావి ద్వారా నీటిని ఎలా పునరుద్ధరించవచ్చు అంటే ఎక్కువ నీరు వచ్చేటట్లు చేయవచ్చు, లేదా భూగర్భ జలం ద్వారా పెంచవచ్చు అంటే పైకప్పు వర్షపు నీటిని పీవీసీ పైపు ద్వారా సేకరించడం. పైకప్పు మీద వర్షం నీరు పడుతుంది, దాన్ని పీవీసీ పైపు ద్వారా సేకరించాలి. దానిని ఇసుక మరియు ఇటుకలను ఉపయోగించి శుద్ధి చేయాలి. భూగర్భ పైపు అత్యవసర వినియోగం కోసం నీటిని సంపు వద్దకు తెస్తుంది. సంపు నుండి
అదనపు నీటిని బావిలోనికి తీసుకుంటారు. బావిలోని నీరు భూగర్భ నీటిని పునరుద్ధరిస్తుంది. అంటే బావిలోని నీరు భూగర్భ నీటిని, భూగర్భ జలాన్ని పునరుద్ధరిస్తుంది. బావి నుండి నీటిని మళ్ళీ తర్వాత తోడుకోవచ్చు. రాజస్థాన్లోని ఉపశుష్క శుష్క ప్రాంతాల్లో ముఖ్యంగా బికనీర్, ఫలోడి మరియు బార్మర్లో దాదాపు అన్ని ఇళ్లలో సాంప్రదాయంగా తాగునీరు నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తారంటే భూగర్భ ట్యాంకులు లేదా టంకాలను. రాజస్థాన్లోని ఉపశుష్క శుష్క ప్రాంతాల్లో ముఖ్యంగా బికనీరు, ఫలోడి మరియు బార్మర్లో దాదాపు అన్ని ఇళ్లలో సాంప్రదాయకంగా త్రాగునీరు నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తారంటే భూగర్భ ట్యాంకులు లేదా టంకాలను. ట్యాంకులు కాదు, టంకాలు. ట్యాంకులు పెద్ద గది అంత విశాలంగా ఉంటాయి. ఫలోడీలోని ఒక ఇంటి ట్యాంకు ఎంత పొడవు ఎంత వెడల్పు ఉందో చూద్దాం. 6.1 మీటర్ల లోతు ఉంది, 4.27 మీటర్ల పొడవు ఉంది, మళ్ళీ 2.44 మీటర్ల వెడల్పు ఉంది. ఫలోడ్లోని ఒక ఇంటి ట్యాంక్ అంటే ఈ టంకా లేదా ట్యాంక్ అనేది నీటి నిల్వ చేయడానికి 6.1 మీటర్ల లోతు ఉంది, 4.27 మీటర్ల పొడవు ఉంది, 2.44 మీటర్ల వెడల్పు ఉంది. అంటే ఎంత పెద్దదో చూడండి. బాగా అభివృద్ధి చెందిన ఏ వ్యవస్థలో టంకాలు భాగంగా ఉండి ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణంలో నిర్మించబడ్డాయి అంటే పైకప్పు వర్షం నీటి సంరక్షణ. బాగా అభివృద్ధి చెందిన ఏ వ్యవస్థలో టంకాలు భాగంగా ఉండి ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణంలో నిర్మించబడ్డాయి అంటే పైకప్పు వర్షం నీటి సంరక్షణ వ్యవస్థలో. ఇండ్ల వాలు కప్పుల నుండి ఒక పైపు ద్వారా వీటికి అనుసంధానిస్తారు. పైకప్పులపై పడిన వర్షం పైపు నుండి కిందికి ప్రవహించి ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే టంకాల్లో. ఇండ్ల వాలు కప్పుల నుండి ఒక పైపు ద్వారా వీటికి అనుసంధానిస్తారు. పైకప్పుల పైన వర్షపు పై నుండి కిందకి ప్రవహించి ఎక్కడ నిల్వ చేయబడుతుంది టంకాలు. సింపుల్గా పైకప్పు మీద వర్షం పడుతుంది, వాటిని వాలుగా ఉన్న రేకుల ద్వారా ఒక సేకరిస్తారు. అవేమో పైకప్పులను పడిన వర్షం పైపు నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే టంకాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నీటిని సేకరిస్తూ ఉంటారు. ఎప్పుడు పడిన వర్షపు నీరు పైకప్పులను మరియు పైపులను శుభ్రపరుస్తుంది కనుక సేకరించడం, అనంతరం కురిసిన వర్షపు నీటిని సేకరిస్తారు. మొదటిసారి పడిన నీరేమో టంకాలనేమో పైన కప్పునేమో ముందు శుభ్రం చేస్తుంది, తర్వాత అయిపోయిన తర్వాత శుభ్రమైన తర్వాత ఇంకా మంచినీరుని సేకరిస్తూ ఉంటారు. మొదటిసారి పడిన వర్షమేమో టంకాలను శుభ్రం చేస్తుంది, పైన పైకప్పును కూడా శుభ్రం చేస్తుంది. ఇది కామన్. ఈ వర్షపు నీటిని మరలా వర్షాలు పడేంత వరకు ఎక్కడ నిల్వ చేసి ఇతర అన్ని రకాల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ప్రధానంగా వేసవి కాలంలో నమ్మదగిన త్రాగునీటి వనరుగా ఉపయోగించవచ్చునంటే టంకాలలో. ఈ వర్షపు నీటిని మరలా వర్షాలు పడేంత వరకు ఎక్కడ నిల్వ చేసి ఇతర అన్ని రకాల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ప్రధానంగా వేసవి కాలంలో నమ్మదగిన త్రాగునీటి వనరుగా ఉపయోగించవచ్చు అంటే టంకాలలో నిల్వ చేసిన నీరేమో వేసవి కాలంలో నమ్మదగిన త్రాగునీటి వనరుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారా, పైన చూస్తుంది కాజా గ్రామంలోని కుల్ అనబడే ఒక గ్రామ కొలను. దాని నుండి అత్యవసరమైన నీటిని విడుదల చేస్తారు. అవసరమైనప్పుడు నీటిని విడుదల చేస్తూ ఉంటారు మన ఊర్లో చెరువులాగా. సంప్రదాయ వర్షపు నీటి సంరక్షణ పద్ధతి ఇది. పైన చూస్తుంది కాజా గ్రామంలో కుల్ అనే వంతగల కొలను, దాని నుండి అవసరమైన నీటిని విడుదల చేస్తారు. సంప్రదాయ వర్షపు నీటి సంరక్షణ పద్ధతి ఇది కూడా సంరక్షణ పద్ధతి ఒకటి. ఆ పైన ఉన్నది ఇది కూడా. ఈ ప్రాంతాల్లో సాధారణంగా వర్షపు నీరు లేదా పలార్ పానీని స్వచ్ఛమైన రూపంలోని సహజ నీరుగా పరిగణిస్తారు. వేసవి వేడిని తట్టుకోవడానికి చాలా ఇళ్లలో దేనికి ఆనుకొని భూగర్భ గదులు నిర్మించారు, అది గదిని చల్లగా ఉంచుతుందంటే టంకాకి. ఈ ప్రాంతాల్లో సాధారణంగా వర్షపు నీరు లేదా పలార్ పానీని స్వచ్ఛమైన రూపంలోని సహజ నీరుగా పరిగణిస్తారు. వేసవి వేడిని తట్టుకోవడానికి చాలా ఇళ్లలో దేనికి ఆనుకొని భూగర్భ గదులను నిర్మిస్తారు, అది గదిని చల్లగా ఉంచుతుందంటే టంకాకు ఆనుకొని భూగర్భ గదులను నిర్మిస్తారు, అది ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆసక్తికరమైన వాస్తవం, ఎక్కడ పైకప్పు వర్షపు నీటి సేకరణ సర్వసాధారణమైన పద్ధతి అంటే మేఘాలయను షిల్లాంగ్లో. ఎక్కడ పైకప్పు వర్షపు నీటి సేకరణ సర్వసాధారణమైన పద్ధతి అంటే మేఘాలయను షిల్లాంగ్. మేఘాలయాల్లో మాసిన్రాము, చిరపుంజి ఉన్నాయి కదా, అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం మేఘాలయే కదా, అక్కడ వర్షపు నీటి సేకరణ ఉందేంటని ఆశ్చర్యపోవచ్చు. ఒకసారి చూద్దాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదే చిరపుంజి, మాసిన్రాములు షిల్లాంగ్కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్కు నీటి కొరతకు ఎదుర్కొంటుందంటే 55 కిలోమీటర్లు. ఇక్కడ మాసిన్రాము, చిరపుంజి అనేవి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదే ప్రాంతాలు. కానీ ఆ అక్కడి నుంచి షిల్లాంగ్కి 55 కిలోమీటర్లు అయినా సరే షిల్లాంగ్లో నీటి కొరత ఉంటుంది. చూసారా, నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాల్లో దాదాపు ఎంత శాతం పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అవుతుందంటే 15 నుంచి 25%. నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఈ షిల్లాంగ్ నగరంలో 15 నుండి 25% ఇంటి పైకప్పు నుండి వర్షం నీరు అందుతుంది. ఇంటి మొత్తం నీటి అవసరాలు దాదాపు ఈ పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అవుతుందంటే 15 నుండి 25% మాత్రమే ఉంటుంది. మిగిలిన మాత్రం
సేకరించుకోవడమే. నేడు పశ్చిమ రాజస్థాన్లో నిరంతరం ప్రవహించే ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం విచారకరం అంటే ఇందిరాగాంధీ కాలువ. నేడు పశ్చిమ రాజస్థాన్లో నిరంతరం ప్రవహించే ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం విచారకరం అంటే ఇందిరాగాంధీ కాలువ. కుళాయి నీటి రుచిని ఇష్టపడని కారణంగా ఇప్పటికీ కొన్ని ఇండ్లు వేటిని నిర్వహిస్తున్నాయంటే టంకాలను. కుళాయి నీటి రుచిని ఇష్టపడిన కారణంగా ఇప్పటికీ కొన్ని ఇండ్లు వేటిని నిర్వహిస్తున్నాయంటే టంకాలను. అదృష్టవశాత్తు భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణాల్లోని అనేక ప్రాంతాల్లో నీటిని నిల్వ చేయడానికి మరియు సంరక్షించడానికి దేన్ని విజయవంతంగా స్వీకరించారంటే పైకప్పు వర్షం నీటి సంరక్షణను. అదృష్టవశాత్తు భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణాల్లోని అనేక ప్రాంతాల్లో నీటిని నిల్వ చేయడానికి మరియు సంరక్షించడానికి దేనిని విజయవంతంగా స్వీకరించండి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ అంటే పైకప్పును ఉపయోగించి వర్షపు నీటిని సంరక్షించడం. కర్ణాటకలోని మైసూరులో ఒక మారుమూల వెనుకబడిన గ్రామమైన ఎక్కడ గ్రామస్తులు తమ నీటి అవసరాలు తీర్చుకోవడానికి వారి గ్రామాల్లో పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారంటే గెండత్తూరు. ఇది ఎక్కడ ఉందని కర్ణాటకలోని మైసూరులో ఒక మారుమూల వెనుకబడిన గ్రామం. కర్ణాటకలోని మైసూరులో ఒక మారుమూల వెనుకబడిన గ్రామమైన ఎక్కడ గ్రామస్తులు తమ నీటి అవసరాలు తీర్చుకోవడానికి వారి గృహాల్లో పైకప్పు వర్ష నీటి సంరక్షణ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారంటే గెండత్తూరు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఈ పద్ధతిని అనుసరించాయంటే 200 కుటుంబాలు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఈ పద్ధతిని అనుసరించాయంటే 200 కుటుంబాలు. దీనితో ఈ గ్రామం దేనితో సమృద్ధిగా ఉన్న గ్రామంగా అరుదైన గుర్తింపు పొందిందంటే వర్షపు నీటితో. దీనితో ఈ గ్రామం దేనితో సమృద్ధిగా ఉన్న గ్రామంగా అరుదైన గుర్తింపు పొందిందంటే వర్షపు నీటితో. ఇక్కడ అవలంబించబడిన పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి గురించి మరింత అవగాహన కోసం చిత్రం 3.6 చూడండి. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ల దగ్గర వార్షిక వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ గెండత్తూరులో కర్ణాటకలోని. ఇందులో దాదాపు 80% సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించవచ్చు అంటే 80%. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది అంటే సంవత్సరానికి 1000 మిల్లీమీటర్లు లేదా 100 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఇందులో దాదాపు 80% సేకరణ సామర్థ్యంతో మరియు అంటే 80% సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూస్తే 50,000 లీటర్ల నీటిని సేకరించుకోవచ్చు వర్షం నుండి వచ్చిన నీటితో. 200 ఏళ్ల నుండి సంవత్సరానికి సేకరించే సరాసరి వర్షపు నీరు 1,00,000 లీటర్లు. 200 ఏళ్ల నుండి సంవత్సరానికి సేకరించే సరాసరి వర్షం నీరు అంటే 1,00,000 లీటర్లు. తారు పట్టణాలు గ్రామాల్లో పైకప్పు నీటి సంరక్షణ సర్వసాధారణం అంటే తారు పట్టణాలు అంటే ఇక్కడ రాజస్థాన్ తారు పట్టణాలు గ్రామాల్లో పైకప్పు నీటి సంరక్షణ సర్వసాధారణం. ఇండ్ల వాలు పైకప్పులపై పడే వర్షపు నీటిని పైపు ద్వారా ఎందులోకి తీసుకుంటారని టంకాలోకి అంటే భూమిలో వృత్తాకార ఇప్పుడు టంకా అంటున్నాం కదా, భూమిలో ఒక వృత్తాకార రంధ్రం ఉంటే దాన్ని టంకా అంటారు. భూమిలో వృత్తాకార రంధ్రం వాళ్ళు చేస్తారు, దాన్ని టంకా అంటారు. తారు పట్టణాలు గ్రామాల్లో పైకప్పు నీటి సంరక్షణ సర్వసాధారణం. ఇండ్ల వాలు పైకప్పులపై పడే వర్షపు నీటిని పైపు ద్వారా ఇందులోకి తీసుకుంటారు టంకా అంటే భూమిలో వృత్తాకార రంధ్రాల్లోనికి తీసుకుంటారు. ఇంటి లోపల లేదా ఆవరణంలో టంకాలు నిర్మిస్తారు. పై చిత్రంలో పొరుగువారి పైకప్పు నుండి పొడవాటి పైపు ద్వారా నీరు తీసుకుంటారు. ఇక్కడ వర్షపు నీటిని సేకరించేందుకు పొరుగువారి పైకప్పును ఉపయోగించారు. చిత్రంలో చూపిన విధంగా ఒక రంధ్రం ద్వారా వర్షపు నీరు భూగర్భ టంకాలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ పైపు ఉంది కదా, ఆ పైపు ద్వారా పొరుగువారి పైన వర్షం పడుతుంది, పైకప్పులు అక్కడి నుంచి నీరేమో టంకాల్లోకి పోతుంది ఈ పైప్ ద్వారా. ఆసక్తికరమైన వాస్తవం, రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం తప్పనిసరి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. దీనికి దీన్ని అతిక్రమించిన వారి శిక్షించేందుకు చట్టాలు కూడా ఉన్నాయంట. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. దీన్ని అతిక్రమించిన కూడా శిక్ష వేస్తారు, దాని చట్టాలు కూడా ఉన్నాయి. వెదురు బిందు సేద్య పద్ధతి. వెదురు గొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఓట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం వెదురు బిందు సేద్య పద్ధతి. వెదురు గొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఓట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం ఏంటంటే వెదురు బిందు సేద్య పద్ధతి. ఇది ఎక్కడ ఇప్పటికీ ప్రబలంగా ఉందంటే మేఘాలయాల్లో. ఇప్పటికి కూడా ప్రబలం ఉంది. మేఘాలయాల్లోనే వర్షం పడుతుంది, ఇక్కడ ప్రతిదీ మేఘాలయంలో చెప్పుకుంటున్నాం. సుమారు 18 నుంచి 20 లీటర్ల నీరు వెదురు గొట్టపు వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఇది 100 మీటర్ల వరకు పైగా రవాణా చేసి చివరకు మొక్క ప్రాంతంలో నిమిషానికి ఎన్ని చుక్కలుగా పడుతుందంటే నిమిషానికి 20 నుంచి 80 చుక్కలు పడుతుంది మొక్క ప్రాంతంలో. సుమారు 18 నుంచి 20 లీటర్ల నీరు వెదురు గొట్టపు వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఇది 100 మీటర్ల పైగా రవాణా చేయబడి చివరకు మొక్క ప్రాంతంలో నిమిషానికి ఎన్ని చుక్కలు పడుతుందంటే నిమిషానికి 20 నుంచి 80 చుక్కలు అనేది పడుతుంది.
కొండ పైభాగాల్లోని శాశ్వత నీటి బుగ్గల నుండి నీటిని ఏ శక్తి ద్వారా కిందకు మదల్చడానికి వెదురు గొట్టాలను ఉపయోగిస్తారంటే గురుత్వాకర్షణ శక్తి. కొండ పైభాగంలోని శాశ్వత నీటి బుగ్గల నుండి నీటిని ఏ శక్తి ద్వారా కిందకు మదల్చడానికి వెదురు గొట్టాలను ఉపయోగిస్తారంటే గురుత్వాకర్షణ శక్తి. వెదురుతో తయారు చేసినటువంటి జలమార్గ విభాగాలు నీటిని మొక్కలున్న ప్రాంతానికి మళ్లిస్తాయి. మరలా వివిధ రకాల వెదురు పైపులతో ఏర్పడిన ఉప జలమార్గ విభాగాల నుండి నీటిని మొక్కలకు అందిస్తాయి. ఈ నీటి ప్రవాహాన్ని వేటి అమరికను మార్చడం ద్వారా నియంత్రిస్తారంటే పైపుల అమరికను. వెదురుతో తయారు చేసినటువంటి జలమార్గ విభాగాలు నీటిని మొక్కలున్న ప్రాంతానికి మళ్లిస్తాయి. మరలా వివిధ రకాల వెదురు పైపులతో ఏర్పడిన ఉప జలమార్గ విభాగాల నుండి నీటిని మొక్కలకు అందిస్తాయి. ఈ నీటి ప్రవాహాన్ని వేటి అమరిక మార్చడం ద్వారా నియంత్రిస్తారంటే పైపుల అమరికను. పైపులు రోడ్డుకు అడ్డంగా వేయవలసి వచ్చినప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే భూమికి కొంత ఎత్తులో. పైపులు రోడ్డుకు అడ్డంగా వేయవలసి వచ్చినప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే భూమికి కొంత ఎత్తులో ఈ వెదురు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరు పటంలో చూడవచ్చు, ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. నీటి పంపిణీ చివరి దశలో తగ్గించిన జలమార్గ విభాగాలు మరియు నీటి మళ్లింపు యూనిట్లను ఉపయోగిస్తారు. చివరి జలమార్గ విభాగాల ద్వారా నీరు మొక్క యొక్క వేలుకి ఏ రూపంలో చేరుతుందంటే బిందువుల రూపంలో. ఇప్పుడు నీరు పంపిణీ అవుతుంది, ఫాస్ట్గా 10 నుంచి 20 లీటర్లు వెళ్తూ ఉంటే చివరకు వచ్చేసరికి ఏం చేస్తారు, నీరు మళ్ళిస్తారు. వివిధ రకాలుగా అంటే పైపు కొంచెం వెదురు బొంగులు ఎక్కువ పెట్టి నీరు మళ్ళిస్తారు. అలాగే జలమార్గ విభాగాలు కూడా మారుస్తూ ఉంటారు, అంటే ఎక్కువ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నీరు ఒక్కొక్క విభాగంలో అంటే ఒక్కొక్క దారిలో తక్కువ అవుతూ వేళ్ళకి ఏ రూపంలో చేరుతుందంటే బిందువుల రూపంలో చేరుతుంది. అంటే నీటి మొక్కల యొక్క వేళ్ళకి ఏ రూపంలో చేరుతుందంటే బిందువుల రూపంలో నీరు అనేది చేరుతుంది చివరికి. థ్యాంక్ యూ.